త్రికరణములు అన్నారు ఏ పని చేయడానికైనా. ఒకటి వాక్కు, దాని లోపల మనస్సు, బయటికి ఈ శరీరము. ఇవి 3 త్రికరణములు అన్నాడు. వాడికి త్రికరణ శుద్ధి లేదండి అంటుంటారు. ఇప్పుడు ఈ కాలంలో ఈ పదాలన్నీ మర్చిపోయారు. ఆంగ్ల ప్రభావము మన మీద పడిపోయి వాడి త్రికరణములు అనే పదం వాడి దగ్గర ఉండదు. ఆ భాషలో 3 కరణములు అనే ఉండవు. అంటే మనకు సమాసము, సంక్షిప్తము, జీవితాన్నంతా ఇలా ఒక పువ్వులాగా చూపించారు. మనకు ఈ సంస్కృతిలో ఇది చెయ్యగలిగిన మహాత్ములు, ఋషులు పుట్టి చూపించారు. ఏమి లేదయ్యా 4 విషయాలు, ధర్మ, అర్థ, కామ, మోక్ష అన్నాడు. ఇలా ఇంకో భాషలో చెప్పడం సాధ్యం కాదు. చెప్పొచ్చు కష్టపడి, కానీ ఆత్మ అన్నాడు. వాడు సోల్ అన్నాడు. అవునో కాదో వాడికి డౌట్. మళ్ళీ ఆత్మన్ అన్నాడు. ఎందుకైనా మంచిదని ఇదే పదమే పెట్టుకున్నాడు తీసుకెళ్ళి. వాడు మైండ్ అన్నాడు, హార్ట్ అన్నాడు. అవి ఆ పదాలకు చాలటంలా మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము, ఆత్మ అన్నాడు. చాలా సూక్ష్మమైన భేదాలు చెప్పాడు మనకు. ఇన్ని పదాలు లేవు. సరే, ఆ భాషకి గొడవ ఏదో, ఆ భాషకు మనకేం సంబంధం లేదు. ఆ భాషలో వాడు ఆ బాధలు పడ్డాలి, మనకేం బాధ. కానీ మనం దాన్ని రుద్దుకొని మనం బాధపడుతున్నాం. మనమంతా తలకు రుద్దుకుంటున్నాం. మనకు ఉండే సౌకర్యం చాలా ఉన్నది. అందుకని మనకున్న సౌకర్యాన్ని మనం వినియోగించుకోవాలి.